వెల్కమ్ టు iDream. దిస్ ఇస్ లుంపిని. ప్లానింగ్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్. సో మన మనీని ఎలా ప్లాన్ చేసుకొని, ఎలా సేవ్ చేసుకొని, ఎలా పర్పస్ఫుల్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి, డిసైడ్ చేసుకోవాలి అంటే వి నీడ్ అ గైడ్. టుడే వీ హ్యావ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ విత్ us, అనిల్ కుమార్ బచ్చు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. రైట్ సార్. సో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి చాలా తక్కువ అవేర్నెస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఆ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు లేదంటే దాని గురించి ఎక్కువగా వరి అవుతూ ఉంటాం. బట్ బిఫోర్ దట్ సేవింగ్స్ ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్ళాలి అండ్ ఆ టైంలో ఎక్కువగా వరి అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. దాంట్లో బేసిక్గా ఉన్న డౌట్స్ వల్లనే ఇది ఎలా చేయాలి, ప్రీమియం ఎలా కట్టాలి, తర్వాత ఎలా మనము క్లెయిమ్ చేసుకోవాలి, ఆ డౌట్స్ వల్ల చాలా మంది దానికి వెళ్ళరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, దాంట్లో ఉన్న కైండ్స్ ఏంటి మనకి? సో మీరన్నది నిజం. ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ డబ్బుల విషయంలో ఇబ్బందులకు గురయ్యేది పక్కా హెల్త్ పాడైనప్పుడు. ఎందుకంటే హాస్పిటల్ ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయింది. ఏ చిన్న దానికి కూడా వెళ్ళిన హాస్పిటల్లో అడ్మిట్ అవుతే పెద్ద ఖర్చులు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. ఇన్సూరెన్స్ లేకపోతే అది మన పక్క అప్పులో ఊబిలోకి లాగుతుంది. సో అందరికీ తెలుసు ఇన్సూరెన్స్ అవసరమని. చాలామంది థ్యాంక్ఫుల్లీ చాలామంది తీసుకుంటున్నారు, లేదంటే వర్క్ ప్లేస్లో ఆఫీసుల్లో ఇస్తున్నారు గ్రూపు. బట్ రకరకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయని చాలా కొద్ది మందికి తెలుసు. సో అది ఈ వీడియోలో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ థింగ్ పక్కా ఒకటి ఏంటంటే మాత్రం ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక పర్సన్కి లెట్సే నా ఒక్కరికే తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి, అది ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ఈ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంటే ఒక్కరికి అవసరం లేదు. ఒక నలుగురం ఉన్నాం ఇంట్లో. సో నలుగురికి ఒకటే పాలసీ తీసుకొని నలుగురికి ఇండివిజువల్ ఒకటే పాలసీలో పెట్టవచ్చు. అంటే సపోజ్ లెట్సే నాకు ఒక 10 లక్షలు, నా వైఫ్కి, నా పిల్లలు ఇద్దరికి కూడా 10 స్టిల్ ఇట్స్ ఒక పాలసీ. బట్ దీన్ని ఇండివిజువల్ హెల్త్ పాలసీ అంటారు. అంటే ప్రతి ఒక్కరికి 10 లక్షల కవరేజ్ ఉండేది. అంటే ఇండిపెండెంట్గా విత్ ఇన్ ద పాలసీ కూడా ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇది చాలా మటుకు అవసరం వస్తుంది కొన్ని కేసుల్లో. ఎస్పెషలీ ఒకరికి ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నా కానీ, ఆర్ ఇప్పుడున్న కరెంట్ పరిస్థితుల్లో నీకు మంచి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇండిపెండెంట్ రూమ్ కావాలి అనే వాళ్ళు ఉంటారు, కంఫర్టబుల్ ఉండరు షేర్. అలాంటప్పుడు కొంచెం హయ్యర్ ఇండిపెండెంట్ హెల్త్ పాలసీ తీసుకుంటే మంచిదన్నమాట. సమ్ అష్యూర్డ్ మనం సెట్ చేసుకోవచ్చు పర్ పర్సన్. సెకండ్ వచ్చేసి కామన్ మోస్ట్ పాపులర్ అందరికీ తెలిసింది ఏంటంటే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ. సో ఇది పేరులోనే ఉంది, ఇది మోస్ట్ పాపులర్. ఇందులో ఏంటంటే ఏదైతే ఇన్సూరెన్స్ అమౌంట్ ఉంటుందో దిస్ ఈజ్ షేర్డ్ అమాంగ్ అందరు మెంబర్స్కి అనమాట. సపోజ్ 4, 5 ఎంతమంది ఉంటే అంతమంది. ఇట్స్ 20 లక్షల పాలసీ తీసుకున్నాం. 20 లక్షలు ఎవరికైనా 20 లక్షల కవరేజ్ ఉంటుంది. సో ఈ 20 లక్షలు అయిపోతేనే ఆ పాలసీ ఆ సంవత్సరానికి ఎండ్ అయిపోయినట్టు. కాకపోతే ఏంటంటే అది వేరే బెనిఫిట్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాను. బట్ ఈ కవర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ షేర్డ్ అమాంగ్ ఎవ్రీబడి. సో ఇది యూజువల్లీ పాపులర్, ఎందుకంటే అందరికీ ఒకేసారి రావడము, ఏమన్నా హెల్త్ ఇబ్బందులు రావడం అనేది వెరీ రేర్. సో ఇలాంటి కేసులో ఏంటంటే ఒకటే పెద్ద పాలసీ తీసుకొని నలుగురిని కానీ, 5గురిని కానీ, 3గురిని కానీ, ఎంతమంది అంటే అంతమంది ఒకటే పాలసీలో పెట్టడం వల్ల ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ కూడా. దెన్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది వర్క్ ప్లేస్లో ఆఫీసుల్లో వర్క్ చేసేప్పుడు ఉంటుంది కాబట్టి ఇగ్నోర్ చేస్తారు, పాలసీ తీసుకోరు. అలాంటి వాళ్ళు ఏంటి 60 తర్వాత 61, 62, 65కి తీసుకుందామని చూసినప్పుడు రెగ్యులర్ పాలసీస్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. అలాంటి వాళ్ళ కోసం సీనియర్ సిటిజన్స్ హెల్త్ పాలసీలు వచ్చాయి ఇప్పుడు చాలా కంపెనీస్. ఇది కొంచెం రిలేటివ్లీ తక్కువ ప్రీమియము విత్ కొన్ని కండిషన్స్. ఆబ్వియస్లీ ఏమంటారు, ప్రీమియం తక్కువ ఉన్నప్పుడు దాని తగ్గట్టే కొన్ని ఆప్షన్స్ తీసేస్తారు ఆర్ లిమిట్ చేస్తారు. సో సీనియర్ సిటిజన్స్ హెల్త్ పాలసీ అనేది కామన్గా ఉంది ఎవరికైతే. బట్ సీనియర్ సిటిజన్స్కి యూజువల్లీ అంటే ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రీమియం ఎక్కువ ఉంటుంది కదా. అందుకోసమే రెగ్యులర్ పాలసీలు అయితే అవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరికైతే కొంచెం ప్రీమియం ఈ భయంతో అసలు తీసుకోకపోవడం కన్నా అట్లీస్ట్ కొంచెం లిమిటేషన్. మోస్ట్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్లు ఎట్లా ఉంటుంది, 20% మనం పే చేయాలి, 80% హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అట్లాంటి కండిషన్స్, లేకపోతే లిమిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూమ్ రెంట్ క్యాపింగ్, లేకపోతే ఐసీయూ క్యాపింగ్, ఇట్లాంటి క్యాపింగ్స్తో స్టిల్ అట్లీస్ట్ సమ్ అఫోర్డబిలిటీ అనేది తీసుకొస్తారనమాట. ఎవరైతే ముందు నుంచి తీసుకోలేదో వాళ్ళు ఇది తీసుకోవచ్చు. దెన్ ఇంకొకటి సపరేట్గా పాలసీలు ఉంటాయి, క్రిటికల్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇది కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీసే ఇస్తాయి. ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఈ పాలసీ కవర్ కాదు, అవసరం ఉండదు. ఇది ఓన్లీ ఎప్పుడైతే మేజర్ క్రిటికల్ డిసీజెస్ నియర్లీ ఒక 45-50 ఉన్నాయి. ఇది హార్ట్ ప్రాబ్లమ్సే కానీ, లివర్ ప్రాబ్లమ్సే కానీ, కిడ్నీ ప్రాబ్లమ్సే, ఇవి రియల్లీ ఎఫెక్ట్స్ యువర్ లైఫ్. మోస్ట్ ఆఫ్ ద టైం ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఒక 5-6 నెలలు వర్క్ చేయలేము, అట్లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట. వాటికి కూడా సపరేట్ పాలసీ ఉంది, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్. దీనికి ఏంటంటే కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది, బట్ పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
దీంతో పాటు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఇది యూజువల్లీ ఏంటంటే కంపెనీస్ కానీ చిన్న చిన్న ఒక బిజినెసెస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి అందరికి ఇవ్వడానికి గ్రూప్ హెల్త్. సో ఇది అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం ఎక్కువ మంది గ్రూప్లో కవర్ అవుతుంది కాబట్టి ప్రీమియం తక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కంపెనీస్ 3 నుంచి 5 లక్షల వరకు ఇస్తాయి. ఇందులో వాళ్ళ పేరెంట్స్ను కూడా అండ్ ఫ్యామిలీని కూడా అందరినీ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చాలా మటు ఇది ఒకటి. దెన్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ఇంకొక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇదేమన్నా యాక్సిడెంట్ అవుతే పక్క కవరేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనికి ఇది ఓన్లీ యాక్సిడెంట్లో తప్ప అదర్వైజ్ నార్మల్ సిచ్యువేషన్లో ఎటువంటి కవర్ కాదు. సో ఇది ఎప్పుడు ఎస్పెషల్ ఎవరికి అంటే మన ఒక ఆఫీస్లో కానీ ఆర్ మన జాబ్ ఇన్వాల్వ్స్ బయట తిరగడం ఎక్కువగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏంటంటే ఇబ్బందులు ఏమైనా వచ్చినా కానీ హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు లాస్ ఆఫ్ ఇన్కమ్ కూడా అవుతుంది కాబట్టి ఇది కవర్ చేస్తుంది. బయట ఎక్కువగా తిరగాల్సి వచ్చినా, ట్రావెల్ చేయాల్సి వచ్చినా అవును, అలాంటి కేసుల్లో పనిచేస్తుంది. దీంతో పాటు మోస్ట్ పాపులర్ అందరికీ తెలిసింది ఏంటంటే టాపప్ పాలసీలు, సూపర్ టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. టాపప్ పాలసీ ఏంటంటే జస్ట్ వన్ టైం లెట్స్ ఏ మన దగ్గర ఆల్రెడీ 5 లక్షల కవరేజ్ ఉంది, బట్ ఇవాళ ఉన్న ఖర్చులకు 5 లక్షలు సరిపో, ఆర్ నీకు ఆల్రెడీ 5 లక్షల కవరేజ్ మీ ఆఫీస్ ద్వారా ఉంది, బట్ ఆ 5 లక్షలు ఒక్కోసారి సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే టాపప్ పాలసీ తీసుకోవచ్చు. ఈ టాపప్ అందరికి తెలియదు ఏంటంటే టాపప్ కూడా సేమ్ కంపెనీ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు 5 లక్షలు XYZ కంపెనీ పెట్టుకొని ఈ టాపప్ క్యాన్ బీ ఫ్రమ్ ఏ B కంపెనీ, C కంపెనీ, వాట్ ఎవర్ అదర్ కంపెనీ కూడా తీసుకోవచ్చు. కాకపోతే టాపప్లో ఏంటి ఒక లిమిటేషన్, వన్ టైమే కవర్ అవుతుంది ఆ సంవత్సరంలో. దెన్ సెకండ్ నేను చెప్పిన సూపర్ టాపప్ కంపెనీ. సూపర్ టాపప్లో ఏంటంటే సేమ్ ఇది కూడా అడిషనల్ ఓవర్ అండ్ అబోవ్ మన బేసిక్ పాలసీకి పైన కవర్ తీసుకుంటా. బట్ సూపర్ టాపప్ ఏంటంటే ఆ సంవత్సరంలో మల్టిపుల్ హాస్పిటలైజేషన్స్ కూడా కవర్ చేస్తాం. ఇప్పుడు 7 లక్షలు బిల్ అయింది, మన దగ్గర సూపర్ టాపప్ 20 లక్షలు ఉంది, బేసిక్ 5 lakhs ఉంది. సో 7 లక్షలు బిల్ అయినప్పుడు బేసిక్ పాలసీ 5 లక్షలు ఇస్తుంది. దెన్ ఇందులోంచి 20 లక్షల్లోంచి 2 లక్షలు పోతాయి 7 లక్షలకి, మిగిలిన 18 లక్షలు కూడా నెక్స్ట్ ఇయర్ మొత్తానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది సూపర్ టాపప్, యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మందికి తెలియదు. టాపప్కి సూపర్ టాపప్కి చాలా కొద్ది మందికి అంటే అవగాహన ఉంది. ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ సెల్ చేసే వాళ్ళకు కూడా తక్కువ మందికి అవగాహన ఉంటుంది ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్. సో దీంతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చాయి చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే డిసీజ్ స్పెసిఫిక్ పాలసీస్, క్యాన్సర్ పాలసీలు ఉన్నాయి, హార్ట్ పాలసీలు ఉన్నాయి. సో ఇట్లాంటివి అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ ముందు పాలసీలు లేవు, ముందు హెల్త్ కవర్ లేదు, అలాంటి వాళ్ళకు కూడా విత్ లిమిటేషన్స్. ఆబ్వియస్లీ ఏమంటారు, మొత్తం కవర్ ఇవ్వరు, కొంచెం కోపే ఉంటుంది, 20-30%, ప్లస్ కొన్ని రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, 2 years 4 years డిపెండ్స్. బట్ ఆ తర్వాతనైనా కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు తక్కువ చేస్తుంది ఇట్లాంటి క్యాన్సర్ పాలసీలు కూడా. సో దీంతో పాటు లాస్ట్ ఒకటి చెప్తాను, అదేంటంటే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అని. ఇవి కూడా స్టాండ్ అలోన్ పాలసీలుగా ఉంటాయి, లేదంటే ఎగ్జిస్టింగ్ పాలసీకి టాపప్ లాగా కూడా అడిషనల్ కూడా తీసుకోవచ్చు యాడ్ ఆన్గా. మనం హాస్పిటల్లో ఎన్ని రోజులు అడ్మిట్ అయితే వర్కింగ్ పర్సన్ కాబట్టి మన ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది. ఆ ఇన్కమ్ని కవర్ చేయడానికి రోజుకు 5,000, రోజుకు 3,000 కూడా ఈ పాలసీలు క్యాష్ రూపంలో ఇస్తాయన్నమాట. సో ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ ఓన్లీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అని అనుకుంటారు, బట్ దే ఆర్ సో మెనీ మోర్. సో మీ సిచ్యువేషన్ ఏంటి, మీ అవసరం ఏంటో చూసుకొని, ఆర్ ఎగ్జిస్టింగ్ ఉన్నా సరే డిసీజ్ స్పెసిఫిక్ పాలసీలు కానీ, బికాస్ యూ మైట్ బి హయ్యర్ రిస్క్ ప్రోన్ అనుకోండి, అలాంటప్పుడు తీసుకుంటే తప్పలేదు. యూజువల్లీ అంత బాగున్నప్పుడు తీసుకుంటాము, అప్పుడు తక్కువ ప్రీమియంతో కవరేజ్ ఉంటుంది అనమాట. సో ఇవి రకరకాల పాలసీల గురించి. ఓకే, బట్ నిజంగా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు డెఫినెట్లీ, బట్ ఉండడం మాత్రం ఇంపార్టెంట్. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అందరికీ చాలా నీట్గా అర్థం అవుతుంది. అండ్ చాలా మంది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ అపోహలో ఉంటారు దట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి అలాంటి ఉంటుంది ఇన్సెక్యూరిటీ. బట్ ఎంత ఎర్లీ ఏజ్ లో తీసుకుంటే అంత ఇంపార్టెంట్ కదా, అంత మంచిది. ఎస్, ఇందులో కాకపోతే ఒకటి ఏంటంటే అన్లైక్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజ్తో పాటు ప్రీమియమ్స్ పెరుగుతాయి. తొందరగా తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కొన్ని వీటికి వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి, అవి ముందు నుంచే కవర్ అవుతాయి కాబట్టి వెయిటింగ్ పీరియడ్ అయిపోతుంది అనమాట. అది అడ్వాంటేజ్ తొందరగా తీసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.